హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. థగ్ లైఫ్ సినిమా యాక్చువల్గా నేను చూశాను, నైట్ చూశాను, మార్నింగ్ చూడలేదు, కుదరలేదు. కాబట్టి మూవీ ఎక్స్పెక్ట్ చేసేంత రేంజ్లో అయితే నాకైతే అనిపించలేదు. అండ్ యాజ్ యూజువల్లీ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అంటే ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ మణిరత్నం గారి మార్క్ అయితే కనిపిస్తుంది. బట్ స్టోరీ అయితే ఎక్కడో చూసినట్టే ఉంటుంది. సినిమాతో త్రూ అవుట్ జర్నీ చేసినంతసేపు ఈ స్టోరీ ఎక్కడో చూసాం అన్నట్లే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అంత రొటీన్గానే ఉంటుంది. అంత కొత్తగా అయితే ఏం లేదు స్టోరీలో, కొత్త పాయింట్స్ అయితే ఏం లేవు. స్టోరీ ఏం చెప్పడానికి ఏం లేదు. కానీ మీరు ఒకవేళ మూవీ చూసింటే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది సినిమా ఈ పాటికి. అండ్ పెద్దగా మేము పోయినప్పుడు కూడా థియేటర్లో అయితే సీట్సే ఫిల్ అవ్వలేదు. ఆల్మోస్ట్ హాఫ్ పైనే థియేటర్ ఖాళీగా ఉంది. సినిమా రివ్యూకి వచ్చేసరికి సినిమా వచ్చేసి ఓకే, నాట్ మచ్ గుడ్. అది చూసినంతసేపు అంటే ఆల్రెడీ స్లో నరేషన్ మణిరత్నం మార్క్ అంటే స్టోరీ టెల్లింగ్ స్లోగానే ఉంటుంది, చాలా స్లో ఉంటుంది. చాలా షార్ట్స్ అయితే కొంచెంసేపు ల్యాగ్ అనిపిస్తుంది అనమాట మనకి. కొన్ని షార్ట్స్ అయితే డిఫరెంట్ అర్థం కాదు అవి. అరే ఆ షార్ట్ ఎందుకు పెట్టాలి అంటే ఆ షార్ట్ లో ఆ పర్సన్ ని మనం రివీల్ అయినప్పుడు ఆ షార్ట్ లో మనకు ఆ పర్సన్ కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటి కెమెరా షాట్స్ ఉన్నాయి కొన్ని. అయితే మరి కొత్తగా ట్రై చేయాలని అలా ట్రై చేశారేమో తెలియదు. కానీ ఐ థింక్ సో నాట్ అప్ టు ద మార్క్ అనమాట. నేను ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్కి ఇంప్రెస్ అయ్యా బాగా. అంటే ట్రైలర్ చూసి మోసపోకూడదని అర్థమవుతుంది అనమాట నిజంగా చెప్పాలంటే. ట్రైలర్ చూసినప్పుడు అయితే నిజంగానే బాగా అనిపించింది. ఈ సినిమా చూడాలి, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందేమో అని అనిపించింది అనమాట. గట్టు థగ్ లైఫ్ అనేది కొంచెం ట్యాగ్ కూడా చాలా క్యాచీగా ఉంది కదా, నేమ్ కూడా. సో అట్లా అనుకున్నా. బట్ ఇక్కడ ఎంత క్యాచీ ఉన్నా కూడా సినిమా బాగాలేకపోతే చూడడం కష్టం కదా. అంతసేపు సినిమా థియేటర్లో కూర్చోవాలంటే కొంచెం ఎక్కడో ఇబ్బందిగానే అనిపించింది. చాలాసేపు అసలు ఏంట్రా ఈ సినిమా అయిపోలేదా అనిపిస్తుంది అనమాట. చాలా సీన్లలో అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ అయిపోదు. శంభు క్యారెక్టర్ అయితే బాగుంది. బట్ ఇది ఈ విధంగా ఉండకపోతే బాగుండేమో అనిపించింది. ఫైనల్లీ అయితే సినిమా ఏం జరుగుతుంది అనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఏమైంది అనేది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఖచ్చితంగా సినిమా అయితే లేదు. మీరు ఒకవేళ సినిమా చూసింటే మీకేమనిపించింది సినిమా గురించి కింద కామెంట్లో చెప్పేసేయండి. అండ్ సీన్స్ స్లోగా ఉండడం ఒకటి అయితే ల్యాగ్ ఉన్నాయి, చాలా ల్యాగ్ ఉన్నాయి. ఒక ఎమోషన్ సీను మనకు యాక్చువల్గా కనెక్ట్ అవ్వాలంటే ఆయన సినిమాలు ఉన్నాయి. ఇది దళపతి కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి. మణిరత్నం గారి మార్క్ ఉండే సినిమాలు ఆ సినిమాల్లో ఉన్నాయి అన్నమాట. ఒక ఎమోషన్ సీన్ చూస్తే మనకు అది ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతాం. ఈ సినిమాలో ఎమోషన్ చూస్తే అరే ఏంట్రా ఇది ఇంకా అయిపోలేదా ఎంతసేపా అని అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా అనిపించింది. కొంచెం చిరాకు వచ్చింది అనమాట. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది. సో ఓవరాల్గా అయితే సినిమా కొంచెం విసుగైతే తెప్పించేసింది. సినిమా అయితే ఆల్రెడీ మనం చూసిన సినిమానే ఖచ్చితంగా చెప్పాలంటే. ఆల్రెడీ టైప్ ఆఫ్ స్టోరీస్ వచ్చినా నిజంగా చెప్పాలంటే కుప్పలు ఉన్నాయి. ఇంతవరకు వచ్చిన సినిమాలలో కొత్త పాయింట్ అయితే ఏం లేదు. సినిమా పరంగా అయితే యాక్టింగ్ అయితే ఇంకేం చెప్పాలని అవసరం లేదు. కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంటుంది. శంభు క్యారెక్టరైజేషన్ ఓకే, యాక్టింగ్ బాగుంది. దుల్కర్ సల్మాన్ ఈ క్యారెక్టర్ యాక్చువల్గా శంభు క్యారెక్టర్ చేయాల్సింది. బట్ ఆయన రిజెక్ట్ చేశారంట. మరి ఎందుకు రిజెక్ట్ చేశారన్నది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది నాకు తెలిసి. అది ఆ పాయింట్. సో సినిమా చూడకపోతే చూడండి, నేను చెప్పను. చూడాలనిపిస్తే చూడండి. చూసిన తర్వాత మీకు అనిపించిందో కింద కామెంట్లో చెప్పేసేయండి.